మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో అనుదిన దైవ కృపా కార్యక్రమం ద్వారా ఈ దినం దేవుని మాటలు వింటున్న దేవుని బిడలు ఆత్మీయులైన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. ఈ దినం ఈ మాటలు వింటున్న మీకు ఆయన ఉన్నతమైన కృప తోడయుండునుగాక. ఒకసారి యేసయ్య తన శిష్యులను తీసుకొని ఒక చిన్న దోణిలో సముద్రాన్ని దాటి కొండ మీదకి వెళ్ళినప్పుడు ఆ కొండ మీదకి అనేక మంది ప్రజలు వచ్చారు. వాళ్ళందరికీ యేసయ్య వాక్యాన్ని బోధించి వారి ఆకలిని తీర్చడానికి 5 రొట్టెలను 2 చిన్న చేపలను వారికి తృప్తిగా పెట్టి ఆ జన సమూహాలను ఆయన పంపివేశాడు. తర్వాత శిష్యులను కూడా తనకంటే ముందుగా వెళ్ళమని చెప్పి మరలా యేసయ్య ఏకాంతంగా కొండకి వెళ్ళి ప్రార్థన చేశాడు. మరలా తిరిగి రాత్రి 4వ జామున యేసయ్య నీటి మీద నడుచుకుంటూ వస్తూ ఉన్నప్పుడు ముందు రోజే పెందలకడ బయలుదేరిన శిష్యుల యొక్క దోణె ముందుకు సాగకుండా గాలి ఎదురవటం వల్ల అలల చేత కొట్టబడుతూ ఉంది. యేసయ్య సముద్రం మీద నడుస్తూ ఉన్నప్పుడు శిష్యులు యేసయ్యను చూసి తొందరపడి భూతమని భయపడుతూ వచ్చారు. యేసయ్య భయపడకండి, నేనే అన్నాడు. అందుకు దోణిలో ఉన్న ఆ పేతురు, నీవే అయితే నీళ్ల మీద నేను నీ యొద్దకు రావడానికి నాకు సెలవివ్వు అన్నాడు. యేసయ్య పేతురును రమ్మనగానే పేతురు దోణిలో నుండి దిగి నీటి మీద నడుస్తూ వస్తున్నాడు. వెంటనే గాలి రాగానే ఆ గాలి వైపు చూస్తూ పేతురు మునిగిపోసాగాడు. వెంటనే పేతురు, ప్రభువా నన్ను రక్షించు రక్షించు అని బిగ్గరగా కేకలు పెడుతూ వచ్చాడు. వెంటనే యేసయ్య తన చెయ్యి చాపి నీటి మీద పేతురును నిలబెట్టాడు. మరలా పేతురుతో పాటు యేసయ్య దోణి ఎక్కగానే ఆ గాలంతా కూడా అణిగిపోయింది. సముద్రం నిమ్మళమైపోయింది. ప్రియ దేవుని బిడ్డలారా, యేసయ్య లేని దోణిను మనం గమనిస్తే శిష్యుల దోణిలో యేసయ్య లేకపోయేసరికి వాళ్ళ ప్రయాణానికి అంతరాయం కలిగింది. రాత్రంతా వాళ్ళు తెడ్లు వేస్తున్నారు, కానీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్లుగా వాళ్ళ పరిస్థితి మారింది. మరి ఈ మాటలు వింటున్న నీ యాత్రలో కూడా యేసయ్య లేకపోతే నీ జీవితం అంధకారంగా, చీకటిగా, ఆందోళనకరంగా, ప్రాణాపాయంగా ఉంటుంది. మరి ఈ దినాన అనేక మంది ప్రయాణం చేస్తూ ఉన్నారు, కానీ ఎక్కడికి వెళుతున్నారో వారికే తెలియకుండా, గమ్యం తెలియకుండా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. పేతురు నీటి మీద నడిచి వస్తూ ఉన్నప్పుడు గాలిని చూసి మునిగిపోసాగాడు. యేసయ్య తన ముందు ఉన్నాడన్న సంగతిని మర్చిపోయాడు. అలాగే మన జీవితాల్లో కూడా కొన్నిసార్లు యేసయ్య మన ముందు ఉన్నాడు అన్న సంగతిని మర్చిపోయి గాలిని చూసి, లోకాన్ని చూసి మనము కూడా కొన్నిసార్లు మునిగిపోతూ ఉంటాం. మరి పేతురు మునిగిపోతుంటే తన తోటివారు కానీ, తన స్నేహితులు కానీ, ఆ లోకస్తులు ఎవ్వరూ కూడా అతన్ని కాపాడలేకపోయారు. కానీ రక్షించమని కోరుకున్న వెంటనే యేసయ్య తన చెయ్యి చాపి పేతురు ఎక్కడ పడిపోయాడో అక్కడే మరలా రేపి పేతురుని నిలబెట్టాడు. ప్రియ దేవుని బిడ్డ, మరి నువ్వు ఏ ప్రాంతంలో ఉన్నావో, ఏ అవమానాల చేత, నిందల చేత మునిగిపోయి ఉన్నావో అదే చోట దేవుడు నిన్ను నిలబెట్టి తల ఎత్తుకునేటట్లుగా చేయాలంటే మన ప్రభువైన యేసయ్యను నువ్వు రక్షించమని, కాపాడమని యేసయ్యను పిలవగలిగితే ఆయన దోణిలో పాదం మోపగానే సముద్రమంతా నిమ్మళమైపోయిన రీతిగా, యాత్రంతా సజావుగా సాగిన రీతిగా నీ జీవితంలో కూడా నీకున్న సమస్యలన్నీ కూడా తొలగిపోయి నీ జీవిత యాత్ర సజావుగా సాగిపోతుంది. యేసయ్య దోణిలో లేకపోతే ఎన్నో సమస్యలు వస్తాయి. మన జీవిత యాత్ర ముందుకు సాగదు. ప్రాణ భయం, మరణ భయం, అంధకారం, చీకటి ఇవన్నీ కూడా ప్రతి మనిషిని ఆవరించి ఉంటుంది. మరి నీ దోణిలోకి యేసయ్యను నువ్వు ఆహ్వానించి ఆయన్ను రక్షించమని నువ్వు వేడుకున్నట్లయితే దేవుడు నీకున్న సమస్యలన్నిటినీ తొలగించి పడిపోతున్న చోటే నిన్ను నిలబెట్టి అనేకులకు ఆశ్చర్యకరంగా దేవుడు నిన్ను మారుస్తాడు. ఒకవేళ నీ జీవిత యాత్ర ముందుకు సాగలేక నువ్వు అవస్థలు పడుతూ ఉంటే ఆయన నిన్ను లేవనెత్తి నిన్ను బలమైన పాత్రగా నిలబెడతాడు. మరి ఈ దినాన యేసయ్య నీ ముందు నిలిచి ఉన్నాడనే సంగతిని నువ్వు గ్రహించి నీ దోణిలోకి యేసయ్యను నువ్వు ఆహ్వానించినట్లయితే నిశ్చయముగా గొప్ప దీవెనను నువ్వు అనుభవిస్తావు. నీ సమస్యలన్నిటిలో విడుదలను నువ్వు చూస్తావు. మరి అట్టి కృప నీకు కలుగునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. ఈ మాటలు విన్న నీ బిడ్డలందరినీ కూడా పేరు పేరున మీరు ఆశీర్వదించండి. నీవు లేని నావ ఏ రీతిగా ఉంటుందో మీరు తెలియపరచారు. నీవు నిలిచిన నావ వారి ప్రయాణము సజావుగా సాగిపోతుందని మీరు తెలియపరిచారు. ఆ రీతిగా నీ బిడ్డలు వారి యొక్క దోణిలోకి నిన్ను ఆహ్వానించి
వారి జీవిత ప్రయాణాన్ని సజావుగా ముందుకు కొనసాగించుకునే కృపను నీ బిడ్డలందరికీ మీరు దయచేయండి. ప్రతి దోణిలో మీరు ఉండండి, మీరు అడుగు పెట్టండి. నీ బిడ్డల జీవితంలో కలుగుచున్న తుఫానులు, గాలులు, అలజడులన్నిటినీ మీరు అణచివేసి నీ బిడ్డల యాత్రను సజావుగా ముందుకు నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. పేరు పేరున నీ బిడ్డలు మీరు దీవించండి, రక్షించమని, కాపాడమని వేడుకున్న ప్రతి బిడ్డకు మీరు సహాయము చేసి దీవెన కలుగు చేయమని యేసు పేరట వేడుచూ ఉన్నాము తండ్రి. ఆమెన్.